అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారండి? నేనైతే బాగున్నాను. మీకు ఈరోజు మన పాతకాలం నాటి అమ్మమ్మల కాలం నాటి వంట చెప్తానండి. ఇదేంటో తెలుసా? కడుగు చారండి. మనం బియ్యం కడిగి తీసుకుంటాం కదండి కడుగు, ఆ కడుగుతో చారు చేసుకుంటారనమాట. మాకైతే వేసవికాలం వచ్చింది అంటే చాలండి, మామిడికాయలు ఉంటాయి కదా, ఇంక మామిడికాయలతో కడుగు చారు అయితే చేసుకుంటారు. కడుగు చారు చేసుకోవడానికి మనం రైస్ తీసుకుంటాం కదండి అన్నం వండుకోవడానికి. ఆ బియ్యాన్ని ఒకసారి నీళ్ళు వేసుకుని దుమ్ము ధూళి ఉంటే ఏమన్నా పోతానికి ఒకసారి నీళ్ళు వేసుకుని ఈ నీళ్ళు కడిగేసి పారబోసేయాలండి. తర్వాత ఇలా బియ్యం రాసి కడుక్కుంటే కడుగు చిక్కగా వస్తుంది అనమాట. ఇలా రాసి కడుక్కున్న తర్వాత నీళ్ళు వేసి ఒకసారి మళ్ళీ బాగా ఇలా కలిపి ఈ కడుగుని తీసుకోవాలండి, వడపట్టుకుని తీసుకోవాలి. ఏమైనా నలకలు కట్ట ఉంటే పోతాయి అన్నమాట. ఇలా తీసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి నీళ్ళు వేసుకుని మళ్ళీ ఒకసారి కడుక్కొని మళ్ళీ వాటర్ని కూడా తీసుకోవాలండి. కడుగుని తీసుకున్న తర్వాత కడుగు చారు కోసం ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, బెండకాయలు, వంకాయలు, ములక్కాడ, కొంచెం ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. ముఖ్యంగా కావాల్సిందండి మామిడికాయ ఖచ్చితంగా ఉండాలి కడుగు చారు చేసుకోవడానికి. ఇవన్నీ కట్ చేసి పెట్టుకోవాలండి. తర్వాత కడుగు చారు చేసుకోవడానికి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, వంకాయ ముక్కలు, బెండకాయ ముక్కలు, ములక్కాడ ముక్కలు, మామిడికాయ ముక్కలు, వంకాయలు అన్నీ వేసేయాలన్నమాట. వేసేసిన తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసేసి రుచికి సరిపడా ఉప్పు వేసుకుని ఒక పావు టీ స్పూన్ కారం వేసుకోవాలి. ఒక పావు టీ స్పూన్ పసుపును కూడా వేసుకోవాలండి. వేసుకుని బాగా ఒకసారి కలిపి పొయ్యి మీద పెట్టుకుని మరిగించుకోవాలి. హైలో పెట్టుకుని మరిగించుకోవాలండి. మంట తక్కువగా పెట్టుకుంటే ముక్కలు ఉడకవు, కందమారిపోతాయి. హైలోనే పెట్టుకుని మరిగించుకుంటే బేగా మరిగిపోతుంది, త్వరగా అయిపోతుంది కూడా. చూడండి, వెంటనే ఉడికిపోయినాయి శుభ్రంగా. ఇప్పుడు తాలింపు కోసం వేరే గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ కొంచెం వేగిన తర్వాత కరివేపాకు, ఎండుమిరపకాయలు, కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర కూడా వేసుకుని బాగా వేపుకోవాలండి. వేగిన తర్వాత కడుగు చారుని తీసుకొచ్చి ఇందులో వేసేయడమేనండి. అంతేనండి, కడుగు చారు అయితే రెడీ అయిపోయింది. మన ఒంట్లో వేడిని తగ్గించి చలువను పెంచే కడుగు చారు తయారైపోయిందండి. చాలా సింపుల్ అండి, తప్పకుండా ట్రై చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. నేను గుమ్మడొడియాలు, పిండొడియాలు కూడా వేపించుకున్నాను, ఇందులోకి బాగుంటాయి.